హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ 2025 ఎస్ఆర్ఎస్ టీమ్ వాళ్ళ ఫుల్ స్క్వాడ్ ఏంటి, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఏంటి, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్ఆర్ఎస్ టీమ్ ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి సెకండ్ లోయెస్ట్ పర్స్తో అయితే వచ్చారు. ఆక్షన్కి రిలీజ్ చేసిన వాళ్ళ ఫార్మర్ ప్లేయర్స్లో ఒక్క జయదేవ్ ఉనర్కదతన్ తప్ప ఏ ఒక్క ప్లేయర్ను కూడా వాళ్ళు బ్యాక్ చేసుకోలేకపోయారు. భువి నటరాజన్ లాంటి ప్లేయర్స్ అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే చాలా దగ్గర అయిపోయారు. వాళ్ళు ఎస్ఆర్హెచ్ టీంలో లేరు అన్న మాటని చాలా మంది అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. భువి నటరాజన్ లాంటి ప్లేయర్స్ని ఈసారి వాళ్ళు బైబ్యాక్ చేయాలని అనుకున్నా వాళ్ళ దగ్గర సరైన ఫండ్స్ లేక చేసుకోవడం అయితే కుదరలేదు. ఈ ఇద్దరు ప్లేయర్స్ కూడా చాలా ఎక్కువ ప్రైజ్కి అయితే వెళ్ళారు. 10,75,00,000కి. లాస్ట్ ఇయర్ కంటే 2.5 రెట్లు ఎక్కువ ప్రైజ్కి వీళ్ళు ఎంత ప్రైజ్కి వెళ్తారని ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఒకరిని ఆర్సీబీ టీం కొనుక్కుంటే మరొకరిని ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే కొనుక్కుంది. అలా మరొక ఫార్మర్ ప్లేయర్ అయిన షాబాద్ అహ్మద్ కోసం కూడా ట్రై చేశారు. తక్కువ ఫండ్స్ ఉండడం వల్ల అది కూడా కుదరలేదు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం మాక్సిమం స్క్వాడ్ సైజ్ 25 మెంబర్స్ గాను ఎస్ఆర్ఎస్ టీం అయితే 20 మందిని మాత్రమే ఈసారి బై చేసింది. మినిమం క్రైటీరియా 18 మెంబర్స్ని అయితే కొనాలి. స్క్వాడ్లో 20 మెంబర్స్ అయితే ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ తక్కువ మంది మెంబర్స్ ఉండటం వల్ల ఏమైనా ప్లేయర్స్ ఫామ్ కోల్పోయినా, ఇంజురీస్ ఏమైనా జరిగినా అలాంటి సందర్భాల్లో ఆప్షన్స్ అనేవి చాలా తక్కువ అయితే అయిపోతాయి. ఏ స్లాట్లో ప్రాబ్లం ఉంటుందో దాన్ని ఓవర్కమ్ అవ్వడం అయితే కష్టమవుతుంది. ఆ ప్రాబ్లంతోనే ఆ సీజన్ మొత్తం ఆడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. బట్ ఎస్ఆర్ఎస్ టీం విషయంలో ఉన్న ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర ది బెస్ట్ ప్లేయింగ్ 11 అయితే ఉంది. 11 మందికి 11 మంది గన్ ప్లేయర్స్ అయితే వాళ్ళ టీంలో ఉన్నారు కాబట్టి అక్కడ పెద్దగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే మాత్రం ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్ లైనప్ అయితే మరింత స్ట్రాంగ్ అయితే అయ్యింది. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మంచి వికెట్ టేకింగ్ బౌలర్స్ అయితే వచ్చారు. లాస్ట్ ఇయర్ స్పిన్ బౌలింగ్ సమస్య అనేది ఉండేది. ఈసారి యాక్షన్ టైం మీదకి వెళ్ళి దాన్ని ఓవర్కమ్ అయితే అయ్యారు. కానీ ప్రాబ్లం ఉన్నదంతా బ్యాకప్స్ అయితే సరైన వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర లేరు. ఎస్ఆర్హెచ్ టీం ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి ఎలాంటి ప్లేయర్స్ని కొన్నారు అనేది చూస్తే లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళ టీంకున్న మేజర్ ఇష్యూ స్పిన్ బౌలింగ్ ప్రాబ్లం. అది 2022 మెగా ఆక్షన్ నుంచి 2024 వరకు గత 3 ఏళ్లలో చూస్తూనే ఉన్నారు. మరి ఈసారి ఇండియన్ స్పిన్నర్స్లో రాహుల్ చహర్, ఫారిన్ స్పిన్నర్స్లో ఆడమ్ జాంపాన్ అయితే తీసుకున్నారు. వీళ్ళిద్దరూ టీంలోకి రావడం వల్ల ఆ స్పిన్ బౌలింగ్ ఇష్యూ అనేది సాల్వ్ అయితే అయ్యింది. అలాగే ఆల్రౌండర్స్ నుంచి అభిషేక్ శర్మ స్పిన్ బౌలింగ్ అయితే వేయగలడు. పార్ట్ టైం స్పిన్నర్గా ట్రవిస్ హెడ్ అయితే స్పిన్ బౌలింగ్ వేస్తాడు. అలాగే అన్క్యాప్డ్ ప్లేయర్స్ నుంచి హన్సారీ అని చెప్పి ఒక ప్లేయర్ని అయితే తీసుకున్నారు. తను కూడా స్పిన్ బౌలరే. భువి నటరాజన్ వాళ్ళిద్దరూ లేని లోటుని భర్తీ చేయడానికి మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ని అయితే తీసుకున్నారు. 2023 సీజన్లో మొహమ్మద్ షమి పర్పుల్ క్యాప్ హోల్డర్ అయితే 2024 సీజన్లో హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ హోల్డర్. గత 2 సీజన్స్లో హైయెస్ట్ వికెట్లు తీసిన ఇద్దరు బౌలర్స్ టీంలోకి వచ్చారు అంటే ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ లైనప్ ఏ విధంగా రాట తేలిందో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చి ఎస్ఆర్హెచ్ టీం ఓనర్స్ చేసిన మంచి పని అయితే మాత్రం లాస్ట్ ఇయర్ మొత్తం విదేశీ ప్లేయర్స్ మీద ఎక్కువగా అయితే ఆధారపడ్డారు. లాస్ట్ ఇయర్ 8 మంది ఫారెన్ ప్లేయర్స్ కూడా ప్లేయింగ్ లెవెల్లో వాక్ చేసుకుంటూ వచ్చి ఆడే ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. వాళ్ళ పర్సులో ఎక్కువ ఫారెన్ ప్లేయర్స్ మీద స్పెండ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ సీజన్ ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్ మీద మాత్రమే ఫోకస్ చేయడం అయితే జరిగింది. అలాగే మేజర్ పర్స్ వాల్యూలో 90%కు పైగా ఇండియన్ ప్లేయర్స్ మీదే ఖర్చు పెట్టడం అయితే జరిగింది. తీసుకున్న ఇండియన్ ప్లేయర్స్ని కూడా మంచి క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. మ్యాక్సిమం ఉండాల్సిన 8 మంది ఫారెన్ ప్లేయర్స్లో ఎస్ఆర్హెచ్ టీం దగ్గర 7 ప్లేయర్స్ని మాత్రమే ఉన్నారు. ఒక 3 టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉంటే 4, 5, 6, 7 ప్లేయర్స్ అయితే నార్మల్ సాదా సేదా ప్లేయర్స్ అయితే ఉన్నారు. హెడ్, క్లాస్ను, కమిన్స్ వీళ్ళ 3 ప్రతి మ్యాచ్లో అయితే ఉంటారు. ఆ 4వ ప్లేయర్ స్లాట్లో మ్యాచ్కి తగినట్టుగా, పిచ్చుకు తగినట్టుగా ఆ ఫారెన్ ప్లేయర్ని అయితే ఎస్ఆర్హెచ్ టీం రొటేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ టీంలో అయితే లేదు. ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ టీంలో ఇంత స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ప్లేయర్స్ రావటం, వాళ్ళ మీదే ఎక్కువగా ఎస్ఆర్హెచ్ టీం ఆధారపడడం నాకైతే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది.
ఏ ఐపీఎల్ టీం సక్సెస్ కైనా ఇండియన్ కోర్ స్ట్రాంగ్ ఉండటమే. అలాంటిది ఎస్ఆర్ఎస్ టీంలో కూడా ఈసారి ఇంత స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ఉన్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ మిస్ అయిన కప్పు ఈసారి కొట్టేస్తామేమో అన్నట్లుగా కొన్ని వైబ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీం దగ్గర ఉన్న స్క్వాడ్తో ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అయితే ఫామ్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఓపెనర్స్గా ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ. ఫస్ట్ డౌన్లో చూసుకుంటే ఇషాన్ కిసాన్ అయితే ఉంటాడు. సెకండ్ డౌన్లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 పొజిషన్లో క్లాసన్, నెంబర్ 6 పొజిషన్లో కమిందు మెండిస్, ఇంకా నెంబర్ 7 పొజిషన్లో అభినవ్ మనోహర్, నెంబర్ 8 పొజిషన్లో కమిన్స్, నెంబర్ 9 పొజిషన్లో హర్షల్ పటేల్, నెంబర్ 10 పొజిషన్లో రాహుల్ చహర్, నెంబర్ 11 పొజిషన్లో మొహమ్మద్ షమి. ఎక్కడ కూడా మనం పెద్దగా లోపాలు వెతుక్కోలేనట్టి ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 అయితే ఎస్ఆర్ఎస్ టీం సొంతం. ఈ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగితే అవతల టీం ఎవరైనా ఎస్ఆర్ఎస్ టీం ప్లేయింగ్ 11 చూసి వనకాల్సిందే. లాస్ట్ ఇయర్ అగ్రెషన్నే మరి ఈసారి కూడా రిపీట్ చేయగలిగితే మాత్రం మరి ఎస్ఆర్ఎస్ టీంకి అయితే తిరిగి ఉండదు. ఈసారి పవర్ ప్లేలో న్యూ బాల్తో కమిన్స్తో పాటు మొహమ్మద్ షమి అయితే సేవ్ చేసుకుంటాడు. న్యూ బాల్తో మొహమ్మద్ షమి అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. స్టార్టింగ్లో వచ్చే ఆ స్వింగ్ సీమ్ని ఉపయోగించుకొని ఎర్లీగా బ్రేక్ త్రూస్ అనేవి ఇస్తూ ఉంటాడు. మిడిల్ ఓవర్స్లో రాహుల్ చహర్, హర్షల్ పటేల్, అవసరమైతే నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ అయితే వేయగలరు. అలాగే మళ్ళీ డెత్ బౌలింగ్ విషయానికి వస్తే కమిన్స్, హర్షల్ పటేల్తో పాటు షమి కూడా ఒక ఓవర్ అయితే షేర్ చేసుకోవచ్చు. లాస్ట్ సీజన్ వరకు బువీలా షమి పవర్ ప్లేలో 3 ఓవర్స్ వేసేసి డెత్లో ఒక ఓవర్ అయితే ఉంచుకుంటాడు. హర్షల్ పటేల్ 2 ఓవర్స్, కమిన్స్ ఒక 2 ఓవర్స్ అయితే డెత్లో వేస్తారు. అటు పవర్ ప్లేలో కానీ ఇటు డెత్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి వీక్నెస్ లేకుండా స్ట్రాంగ్ బౌలర్స్ అయితే మాత్రం ఎస్ఆర్ఎస్ సొంతం. ఎస్ఆర్ఎస్ టీంకి వికెట్ కీపింగ్ విషయానికి వస్తే అటు క్లాసన్ కానీ ఇషాన్ కిసాన్ కానీ ఇద్దరు కూడా రెగ్యులర్ వికెట్ కీపర్స్. మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ వరకు క్లాస్నే వికెట్స్ వెనకాతలు ఉన్నాడు కాబట్టి రాబోయే సీజన్ కూడా వికెట్స్ వెనకాతల క్లాస్నే ఉండే అవకాశం ఉంటుంది. ఆన్ ఫీల్డ్లో ఇషాన్ కిసాన్ అయితే ఉంటాడు. ఎస్ఆర్ఎస్ టీం 2024, 2025 ఈ 2 ఇయర్స్లో స్క్వాడ్ కంపారిజన్ చూసుకుంటే ప్లేయింగ్ 11 వైజ్గా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటర్గా ఉన్న స్క్వాడ్లో అటు మిడిల్ ఆర్డర్కైనా లోయర్ మిడిల్ ఆర్డర్లోనూ చెప్పుకోవడానికి సరైన బ్యాకప్ ఆప్షన్స్ అయితే లేవు. దాన్ని బట్టి చూసుకుంటే లాస్ట్ ఇయర్ స్క్వాడే ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే మోర్ స్ట్రాంగ్గా అయితే ఉంది. ఎస్ఆర్ఎస్ టీమ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మంచి బ్యాకప్స్ అయితే కొనుక్కోగలిగారు, కానీ బ్యాట్స్మెన్కి అయితే మంచి బ్యాకప్స్ అయితే కొనుక్కోలేకపోయారు. దానికి మెయిన్ ప్రధాన కారణం వాళ్ళు రిటెన్షన్ సందర్భంగా ఎక్కువ ఫండ్స్ని అయితే ఖర్చు పెట్టేస్తారు. ఆక్షన్ టేబుల్ మీదకి తక్కువ బడ్జెట్తో వెళ్ళారు. వాళ్ళకున్న తక్కువ బడ్జెట్లో కొంతవరకు స్మార్ట్ బిడ్డింగే చేస్తారు. ఫస్ట్ డే ఆక్షన్ వరకు ఎస్ఆర్ఎస్ టీం దుమ్ము లేపింది అని అనిపించిన సెకండ్ డే ఆక్షన్లో డబ్బులు లేక చాలా మంది క్వాలిటీ ప్లేయర్స్ని అయితే మిస్ అయ్యారు. టిమ్ డేవిడ్ కోసం వెళ్ళారు, పరసలేక ఆర్సీబీతో పోటీ పడలేకపోయారు. షాబాద్ అహ్మద్ కోసం వెళ్ళారు, పరసలేక ఎల్ఎస్జీతో పోటీ పడలేకపోయారు. నిన్న డే 2 ఆక్షన్లో ఎస్ఆర్ఎస్ టీంకి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇంకా ఆక్షన్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ వచ్చేసింది. యాక్సలరేట్ ఆక్షన్ అయితే జరుగుతుంది. అప్పటి వరకు చూసుకుంటే టీంలో 13 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 12 మంది ప్లేయర్స్ అయితే కావాలి. బడ్జెట్ చూసుకుంటే 5,75,00,000 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఆ టైంలో ఎస్ఆర్ఎస్ టీం క్వాలిటీ ప్లేయర్స్ కోసం పెడలు ఎత్తుతున్నా వాళ్ళకంటే ఎక్కువ ఫండ్స్ ఉన్న ఫ్రాంచైజీలు వాళ్ళని ఎగరేసుకుపోయారు. చివరికి ఎస్ఆర్ఎస్ టీం చేసేది ఏం లేక వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్కి సరిపోయే నార్మల్ ప్లేయర్స్ని వాళ్ళ బేస్ ప్రైజ్లకి అయితే కొనుక్కుంది. ఆ విధంగా 20 మెంబర్స్తో యాక్షన్ను ముగించడం అయితే జరిగింది. మరి ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎస్ టీం 2025 ఫుల్ స్క్వాడ్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ మరి మీకు ఏ టీం మీద వీడియో కావాలో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.